మనది రాజమార్గం. అటువైపు వెళ్దాం. పద. ఆగండి ఆగండి మేడం, అందరూ క్యూలో నిలబడాలి. అదేం లేదు లేవయ్యా, డోర్ లేదు మేడం, తీయవయ్యా. ఎలా చేయం? నేను పంపించం చెప్తున్నాను మేడం. కదా. లేదు మేడం, చెప్పేది మీకే. అది కాదయ్యా, వినిపించుకోరా? నేను చెప్తున్నాను కదా. కుదరదు మేడం. గేట్ తీవయ్యా. నేను వైదేహి ఫ్రెండ్ అయ్యా, లోపలికి వెళ్ళాలి. గేట్ తీ. ఒక్క నిమిషం ఉండండి, తీ. మా మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. హలో సెక్యూరిటీ, మేడం. వాళ్ళని లోపలికి పంపించు. ఓకే మేడం. తీ. స్వర్ణ, పద లోపలికి వెళ్దాం. వెళ్ళండి మేడం. స్వర్ణ, ఈ కళింగకోట బాధ్యతలు నీకే వస్తాయి. పద. రా భాగీరథి, రా. వెల్కమ్ టు కళింగ ఫోర్ట్. థ్యాంక్ యూ. కూర్చో. ఈ అమ్మాయి ఎవరు? నాకు బాగా కావలసిన అమ్మాయి, దగ్గర బంధువు కూడా. నిన్ను టీవీలో చూడగానే ఎప్పుడెప్పుడు వచ్చి కలుద్దావా అని ఒకటే ఆరాటం. నిమిషం ఆగలేకపోయా. ఇంతలో నీ ప్రకటనకు తను స్పందించింది. సరేనని తనని వెంట పెట్టుకొచ్చాను. చాలా ఏళ్ల తర్వాత నిన్నిలా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది భాగీరథి. చిన్ననాటి స్నేహంలో ఉన్న మాధుర్యం అదే. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి కళ్ళు చెమ్మకిల్లుతున్నాయి. నాకు అలాగే ఉంది. కూర్చో అమ్మాయి. పర్లేదండి. ఇంకా ఏంటి సంగతులు భాగీరథి? మీ వాళ్ళంతా బాగున్నారా? నువ్వు ఎంపీవి కూడా అయ్యావట. అదొక్కటే చెప్పుకోవడానికి మిగిలింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.